కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చాయ్ వాలాగా మారిపోయారు. అందరికి చాయ్ చేసి అందిస్తూ నాతో ఉంటే ఇలాంటివి చాలా చూడాల్సిందేనంటూ తెలియజేశారు. ఏ పాత్రనైనా తను పోషించగలనని నిరూపిస్తూ చాయ్ వాళ్ళతో పోటీపడి మరీ చాయ్ కాచి అందించేగా వద్దన్నా తాగమన్నా చాయ్ టెస్ట్ ను అనుభవించాల్సిందేనంటూ వారి చేతికి అందించారు. చాయ్ గొప్పతనం తెలియజేస్తూ తన వెంట గంటపాటు పరుగులు తీసిన నేతలకు అందించి చాయ్ త్రాగండి, కాస్త సేద తిరండి అంటూ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటి ఈ చాయ్ గోలా అనుకుంటున్నారా? చాయ్ వాలగా శ్రీ గణేష్ నేటి ప్రత్యేక కథనం. भाई ई चाय नवाब की बंधुए नो ए चाय मनस की मंदुरा भाई ई चाय गड़ास. కంటోన్మెంట్ మౌంటా డివిజన్ లో గంటపాటు విరామం లేకుండా ద్విచక్ర వాహనాలను పరుగులు పెట్టిన గల్లీలో నేతలు కార్యకర్తలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరుగులు పెట్టించారు. చిన్న గల్లీలో ప్రతి ఇంటి తలుపు తట్టి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ తెలుసుకోవడంతో పాటు మీ సమస్యలు తీర్చే బాధ్యత నాదంటూ హామీని అందిస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇక నేతలందరినీ డొక్కలమ్మ గుడి చుట్టూ రౌండ్ వహించారు. చిన్న చిన్న గల్లీలో ఆయన పెడుతున్న పరుగులు అందుకునేందుకు నేతలు పోటీపడి మరీ పరుగులు తీయగా ఇక చివరికి పాస్పోర్ట్ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఇక పర్యటన ముగించేసి ఆయాసపడుతున్న నేతలందరికీ తీసుకెళ్లి చాయ్ ఇవ్వాలంటూ సూచించారు. ఈ తరుణంలో కాస్త అటు ఇటుగా చాయ్ తయారు చేయడం ఆలస్యం కావస్తుండటంతో నేరుగా ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చి చాయ్ కలిపి తన వెంట ఉన్న నేతల కార్యకర్తలకు అందించడంతో పాటు చాయ్ త్రాగమని మొరాయిస్తున్న వారికి త్రాగి తీరాల్సిందేనంటూ అందులో ఉన్న టేస్ట్ ను అనుభవించాల్సిందేనంటూ గ్లాస్ అందించారు. చాయ్ తో చాలా రిలీఫ్ గా ఉంటుందని తెలియజెప్తూ చాయ్ ను వారి చేతికి అందించడంతో పాటు చాయ్ గొప్పతనం ఇదంటూ తెలియజేశారు. చాయ్ వాలగా టీ స్టాల్ ముందు అవతారం ఎత్తి ఎమ్మెల్యే చాయ్ కలపడం చూసి కొందరు ఆశ్చర్యపోయినా చాయ్ అని చీప్ గా తీసేయకుండా అందులో ఉండే మజానే వేరంటూ లొట్టలేస్తూ త్రాగడంతో పాటు ఒత్తిడికి లోని సమయంలో చాయ్ తాగితే చాలా రిలీఫ్ అంటూ అందరికీ తెలియజెప్పారు. ఆశలతో వస్తారు, అదృష్టాన్ని పరీక్షించుకుంటారు, ఓటమి అందితే కనిపించకుండా పోతారు. మరలా కొందరు ఎన్నికల నాటికి ఎంట్రీ ఇస్తే గెలిచిన వారు మాత్రం ఫేమస్ అయిపోతారు. స్థానికుల స్థానికేతరుల అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, కేవలం పేరున్న నేతనా కాదా అన్నది మాత్రమే ఇక్కడ ముఖ్యం. ప్రజల నోటిలో నానే పేరై ఉండి పార్టీకి బలం ఉంటే చాలు. ఇక్కడ గెలుపు తథ్యం అన్నది గత 4 పర్యాలుగా వచ్చిన రిజల్ట్ కు ఒక నిదర్శనం అయితే ఇక్కడ గెలిచిన సీఎం పీఠం ఎక్కిన వారుంటే కేంద్ర మంత్రి పదవిని సైతం అందుకున్న వారు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచే వారి దశ దిశ తిరిగిన వారు కొందరైతే ఆ దశ దిశ తిరగాలని ప్రయత్నించి కంటి చూపు మేరలో మరలా కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు. గెలిచిన వారు ఏదో చేయాలన్న ఆకాంక్షతో పరుగులు తీస్తుంటే ఓటమెందిన వెంటనే అసలు ఇటు మొహం చూడని వారు కూడా ఉండగా దట్ ఈజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ అంటూ నిరూపించుకుంటుంది. మరేంటి ఈ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్ హాట్ కేక్ ఎంపీ సీట్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో. ఇప్పుడు తెలంగాణ అతిపెద్ద పార్లమెంట్ లో ఒకటే మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ గెలిస్తే చాలు తెలంగాణలో ఒక చక్రం తిప్ప స్థాయిలో వారికి మంచి భవిష్యత్తు కలిసి వస్తుండగా ఇక్కడ ప్రజలు మాత్రం పార్టీల కన్నా పోటీ చేసే నాయకత్వానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పార్టీ బలానికి వారి బలం చేరితే చాలు ఇక విజయం వారి వెంటే నడుస్తుండగా ప్రస్తుతం ఇక్కడ గెలిచిన వారు కేంద్ర మంత్రి నుంచి రాష్ట్ర మంత్రి చివరికి ముఖ్యమంత్రి అయిన వారు కూడా ఉన్నారు. ఇక ఓడిన నేతలు మాత్రం ఇటువైపే చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపకపోయినా స్థానికులైతే ఆ నియోజకవర్గం వరకు తామున్నామంటూ తలుక్కుమంటే స్థానికేతరులు మరలా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ మాయమైపోతున్నారు. 4 పర్యాయాలు ఇక్కడ పరిస్థితి ఓసారి చూద్దాం. 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, టీడీపీ నుంచి భీమ్సేన్, పీఆర్పీ నుంచి దేవేంద్ర గౌడ్ రంగంలోకి దిగారు. అయితే 93,000 పైచిలుకు ఓట్లతో సర్వే సత్యనారాయణ విజయకేతనం ఎగరవేయగా ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ముఖ్య పాత్ర వహించగా ఇక ఆయనతో పోటీపడ్డ నేతలు మాత్రం కనుచూపు మేర కనిపించకుండా పోయారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మరలా సర్వే సత్యనారాయణతో పాటు టీడీపీ నుంచి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ లాంటి దిగ్గజాలు రంగంలోకి దిగగా మల్లారెడ్డి విద్యా సంస్థలో ఉన్న పేరుతో 28,000 పైచిలుకు మెజార్టీతో రాజకీయాల్లో అరంగేట్రం చేయగా ఇక అనంతరం డైలమాలో బీఆర్ఎస్ పార్టీలో చేరి మరలా శాసనసభ ఎన్నికల సమయానికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగి గెలిచి రాష్ట్ర మంత్రి పదవిని సైతం అందుకోగా అక్కడి నుంచి మల్కాజ్గిరి వైపు రూటు మార్చిన మైనంపల్లి అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చారు. జయప్రకాష్ నారాయణతో పాటు మిగతా వారి రాజకీయ భవిష్యత్తుకు బ్రేక్ పడగా గత ఎన్నికల్లో సత్తా చాటిన సర్వే సత్యనారాయణకు ఈ అపజయం వెనక్కి నెట్టేసింది.
2019 ఎన్నికల్లో ఈసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు దక్కించుకోవడంతో సర్వే సత్యనారాయణ ఆశలు ఆవిరికాగా ఆయన ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు రంగంలోకి దిగారు. అయితే 10,000 మీచాటితో విజయం అందుకున్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంతో ఓటమి పాలై మల్కాజిగిరి ప్రజానికం గెలిపించడంతో వారి కోసం పనిచేయగా ఇక్కడ ఆయనకు వరించిన అదృష్టం కాస్త మరలా శాసనసభ ఎన్నికల వరకు సీఎం కుర్చీని ఎక్కిస్తే రెండో స్థానంలో నిలిచిన మర్రి రాజశేఖర రెడ్డిని మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మార్చారు. మల్కాజ్గిరి గడ్డపై అడుగుపెట్టిన వేలా విశేషం ఏమిటో కానీ వారు దశ దిశ మారిపోగా మరలా ఎన్నికల సమయానికి ప్రత్యర్థులుగానే కనిపించారు. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే హుజురాబాద్ ప్రజానికం తీర్పుతో ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న ఈటెల రాజేందర్ ను మల్కాజ్గిరి ప్రజానికం ఆదరించారు. బలమైన పార్టీగా బీజేపీ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అందరికీ తెలిసే పేరు కావడంతో విజయం ఆయన ధరికి చేరగా బీజేపీ పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా త్వరలో మరో అదృష్టాన్ని కూడా అందుకోవడానికి కష్టపడుతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి నిలవగా 3 లక్షల ఓట్ల మేజాటితో అందరినీ దరిదాపుల్లో లేని మేజాటిని ఈటల రాజేందర్ అందుకోగా త్వరలో ఆయన దశాదిశ మారుతుందని సెంటిమెంట్ గా అందరూ నమ్ముతుంటే ఓటమి అందుకున్న నేతలు మాత్రం ఇప్పుడు ఈ ప్రాంతంతో సంబంధం లేకుండా ఉండిపోయారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఇప్పుడు హాట్ సీట్ కావడంతో పాటు సెంటిమెంట్ గాను ఉండగా ఇక్కడ ఆరంభించిన వారు ఓటమి పాలైన వారు కూడా అనంతరం ఎమ్మెల్యేలుగా పలు పదవుల్లో సైతం అందుకొని ఆనందంగా ఉండగా ఎంపీగా ఓడిన ఎమ్మెల్యేగా గెలిచి తన మార్కును బదిలీ చేసుకున్న వారే చాలా వరకు ఉండగా ఇంతటితో అయిపోయింది అనుకున్న వారు ఇప్పుడు ఏ దారి కనిపించక అంధకారంలో ఉంటే పనిచేస్తే పేరు వస్తుందని ప్రయత్నించిన వారికి మాత్రం ప్రజల్లో మంచి పేరుని ఉండగా దట్ ఈజ్ మల్కాజ్గిరి సెంటిమెంట్ అంటూ అందరికీ తెలియజేస్తుండడం విశేషం. బోర్డు నామినేటెడ్ సభ్యుడుగా మరో సంవత్సర కాలం పొడిగింపు అందుకున్న రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారు. వార్డుల వారీగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రారంభోత్సవాలతో మరింత బిజీగా మారారు. మీట్ యువర్ మెంబర్ బస్తీబాట కార్యక్రమాల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వార్డు ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుకునేలా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సుడిగాలి పర్యటన చేస్తూ కొన్ని చోట్ల అభివృద్ధి పనులు మరికొన్ని చోట్ల కాలనీల అసోసియేషన్ వాసులతో సమావేశాలు నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా పరిష్కరిస్తానంటూ హామీలతో రామకృష్ణ కాలనీ వాసుల్లో నమ్మకాన్ని కల్పించేలా ముందుకు సాగారు. సీనియర్ నాయకులను వెంట పెట్టుకుని వార్డులలో కలిగి తిరుగుతూ కాలనీ అసోసియేషన్ వాసులకు చేరువవుతూ తన పర్యటన కొనసాగించారు. ఏరో వార్డు ఎస్బీహెచ్ కాలనీ, జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో పర్యటించి స్థానికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులను రామకృష్ణ ప్రారంభించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా ముందుకు సాగడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. 7వ వార్డు బీజేపీ అధ్యక్షుడు పవన్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు, సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి, మంజు, విశ్వనాథ్, శేఖర్, నాగేందర్, నరసింహ, స్థానికులు అరవింద్, జిఎస్ బోసు, పెద్దరాజు కృష్ణలతో పాటు పలువురు 7వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటర్ కూడా చాలా ప్రెజర్ చేస్తున్నాం సార్. డెఫినెట్గా మనం 80 lakh gallon 90 lakh gallonsకి ఇంకో 6 months కూడా వచ్చే మార్గం ఉంది. 7వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం 6వ వార్డులో బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. కంటోన్మెంట్ లో అతిపెద్ద కాలనీగా ప్రసిద్ధిగాంచిన 6వ వార్డులో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది. గతంలో సైతం 6వ వార్డుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రామకృష్ణ ఇటీవల కాలంలో మరింతగా ప్రాధాన్యతనిస్తూ 6వ వార్డులోని లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు. వార్డు ప్రజలతో సమావేశమవుతూ బీజేపీ బలాన్ని మరింత పెంచేలా ముందుకు సాగుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహాయంతో 6వ వార్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. కంటోన్మెంట్ బోర్డు నిధులు వార్డుల వారీగా కేటాయించాల్సి ఉంటుందని, 6వ వార్డులో బస్తీలు కాలనీలు ఎక్కువగా ఉండడంతో ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు. 6వ వార్డు ఇంక్రిషాట్ కాలనీ, మధుపాల కాలనీ, బిహెచ్ఈఎల్ కాలనీ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించి కాలనీ వాసులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతానని కాలనీ వాసులకు రామకృష్ణ హామీ ఇచ్చారు. వార్డు అధ్యక్షుడు ప్రదీక్, మాజీ అధ్యక్షుడు అజయ్ గౌడ్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ప్రశాంత్ ప్రభు, ఇంక్రిషాట్ కాలనీ అధ్యక్షుడు సోమేశ్వరరావు, మధుపాల కాలనీ అధ్యక్షుడు మర్రి దశ్యంత్ రెడ్డి, జేహెచ్ఎంసీ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవీ కాలం పొడిగింపుతో పాటు కంటోన్మెంట్ బీజేపీ నూతన అధ్యక్షులతో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మరింత జోషుగా కంటోన్మెంట్ లో కలిగితిరుగుతున్నారు. వార్డుల వారీగా అభివృద్ధి పనులపై దృష్టి పెడుతూ వార్డు ప్రజలకు చేరువవ్వడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బీజేపీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ అభివృద్ధి పనులతో సమాధానం చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఎస్టిమేషన్ వేసి ఇచ్చే బాధ్యత మీది.
నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. డొక్కలమ్మ ఆలయ ప్రాంతంతో ఇకపై ఈ సమస్య కనిపించొద్దంటూ ఎమ్మెల్యే ఆర్డర్ చేశారు. ఏరులై పారుతున్న మురుగునీరు, కుప్పలు తెప్పలుగా విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు, కొట్టుకుపోయినా దర్శనమిస్తున్న సీసీ రోడ్లు ఇవి చాలా అన్నట్లు పలు సమస్యలు. ఇవి అన్ని పూర్తి చేయాలంటే కోట్ల రూపాయలు కావాల్సిందేనన్న అధికారుల సందేశం మధ్య తెచ్చే బాధ్యత నాది, ఎస్టిమేషన్ల బాధ్యత మీదంటూ హామీ ఇవ్వడంతో పాటు సీనియర్ జూనియర్ నేతలను కలుపుకుపోతూ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ప్రతి ఇంటి తలుపు తట్టి మీ సమస్యలు ఏమిటంటూ నోట్ చేసుకుని ఇక పరిష్కారమే ధ్యేయం అంటూ హామీ అందించేశారు. అనేకసార్లు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ ఉండే, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదని ఎన్నోసార్లు బీజేపీ కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ అయినందుకు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నందుకు కోఆర్డినేషన్ లోపమై డెవలప్మెంట్ కాలే అని చెప్పారు. ఇప్పుడు రానున్న రోజులు అలాంటి పరిస్థితులు ఉండదు, అంత కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు కాబట్టి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుందని కూడా వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన చేపట్టారు. సమస్యలపై స్థానిక నేతల ఆహ్వానంతో అధికారులను పిలిపించి వారితో కలిసి పర్యటనను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొనసాగించారు. మొదట దైవభక్తితో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకుని మహాత్మా గాంధీ హరిజన హౌసింగ్ కాలనీ నుంచి పర్యటన మొదలుపెట్టారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు వారి విన్నపాలను లెటర్ పెట్టి అందించగా, ముఖ్యంగా అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాల్ పై మరో అంతస్తులు కావాలంటూ వారు కోరగా తప్పగా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారంటూ హామీ అందించారు. రోడ్లతో పాటు విద్యుత్ వైర్లు స్తంభానికి వేలాడుతున్న పరిస్థితిని తెలియజేయగా వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ సూచించారు. ఇక్కడ అంగన్వాడీ లేదు, అంగన్వాడీ కూడా కావాలని అడగడం అయింది. ఈ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉన్నదో అది ఒకటే ఫ్లోర్ ఉన్నది, పైన ఫ్లోర్ కూడా వేస్తే చాలా మందికి ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది బస్తీ వాసీలు కాబట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి చేసుకోవడం, ఫంక్షన్స్ చేసుకుంటే భారమయ్యే పరిస్థితి అని చెప్పారు. అది కూడా శాంక్షన్ చేస్తా. శివాజీనగర్, డొక్కాలమ్మ దొడ్డితో చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఎదురుపడే చిరు వ్యాపారులతో పాటు బస్తీ కాలనీ వాసులు పేరు పేరున పలకరిస్తూ పర్యటన కొనసాగించారు. నాడు ఎన్నికల ప్రచారంతో ఓట్లు అడిగిన స్థాయిలో గెలిచినందుకు మీ సమస్యలు తీర్చే బాధ్యత నాదంటూ ప్రతి ఇంటి తలుపు తట్టి వారు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా రోడ్లపై పారుతున్న మురుగునీటిని పరిస్థితిని చూడడంతో పాటు గతంలో ప్యాచ్ వర్కులు చేయించిన రోడ్లు అప్పుడే మరలా దెబ్బతినడంతో అధికారులు ఇక్కడ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటూ అడిగి తెలుసుకున్నారు. ఆలయం చుట్టు ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ చాలా పాతదని, ఇప్పుడు ఆ వ్యవస్థను మొత్తంగా మార్చడంతో పాటు పనులు పూర్తి అనంతరం రోడ్లు వేయాలంటూ అధికారులు తెలియజేయగా వెంటనే ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని, వాటికి నిధులు తీసుకొస్తారని, డోకాలమ్మ ఆలయం చుట్టూ ప్రాంతాల్లో కూడా డ్రైనేజీ రోడ్డు సమస్య ఉండవద్దంటూ సూచించారు. పలువురు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల విషయం కోరగా పెన్షన్లకు కాస్త సమయం పడుతుందని, ఇందిరమ్మ ఇండ్ల స్థలం ఉన్న వారికి దరఖాస్తు చేసుకున్న వారికి అందించడం జరుగుతుందని తెలియజేయడంతో పాటు సీనియర్ నాయకులు కాస్త దూరంగా ఆగిపోయిన తరుణంలో వారిని పలకరించి వారిని కలుపుకొని పర్యటన కొనసాగించారు. పర్యటనలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, వాటర్ వర్క్స్ ఏఈ మనోహర్, ఎలక్ట్రిక్ సబ్ ఇంజనీర్ కార్తిక్ తో పాటు నాయకులు శేఖర్ ముద్రా, సంతోష్ యాదవ్, బాబురావు, అల్లడి గౌరీశంకర్, నందికంటి రవి, శ్యామ్ బాబన్న, రామోహన్, బదునాథ్, కృష్ణారెడ్డి, దేవేంద్ర వెంకటరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇద్దరికి ఎస్టిమేషన్ ఏమని చెప్పడం జరిగింది. మొత్తం మోండా డివిజన్లో ఉన్న ఈ సేవరేజ్ లైను ప్లస్ రోడ్డు సమస్య ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నేను బాధ్యత తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి ఇది శాశ్వతంగా ఈ సమస్య పరిష్కరిస్తారని వాళ్ళకి మాట ఇవ్వడం. ఆల్రెడీ ఒక 3 కోట్ల రూపాయల వరకు నిధులు కూడా శాంక్షన్ అయింది. దాంతోపాటు కూడా ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సమస్యని పరిష్కారం చేస్తారని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అందరూ సమస్యలు తమ దగ్గరకు వస్తే పరిష్కారం చూపాలని ఆలోచిస్తారు, కానీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం ఇప్పుడు కొత్తగా సమస్యలు వెతుకుంటూ తన ప్రయాణం సాగిస్తుండగా గతనాడు ఎన్నికల్లో ప్రచారం చేసిన మాదిరిగా ఇప్పుడు నాడు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించి మీ సమస్యలు ఏమిటంటూ తెలుసుకోవడంతో పాటు వెనువెంటనే నోట్ చేసుకుని త్వరలో వాటిని పరిష్కరించే బాధ్యత తనదంటూ ముందుకు సాగుతుండగా సీనియర్లను కలుపుకుంటూ జూనియర్లకు భరోసాను అందిస్తూ మధ్య మధ్యలో చలోక్తులు చురకత్తులు విసురుతూ ముందుకు సాగుతుండడం విశేషం. ఆపద సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కాదు జర్నలిస్టులకు సైతం సహాయాన్ని అందించి తన ప్రత్యేకతను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే వారికి అండగా నిలవడంతో తలసానిని మించిన వారు ఎవరు లేరు. ఎన్ని లక్షలైన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సహాయాన్ని అందిస్తారన్న పేరు తలసానికి ఉంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ ప్రముఖ పత్రికా జర్నలిస్ట్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆసుపత్రి బిల్లు సుమారు 7 లక్షల రూపాయల వరకు అయింది. 4,20,000 రూపాయలు కుటుంబ సభ్యులు చెల్లించగా మరో 2,65,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. రమేష్ మృతి చెందడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారణ వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చెల్లించాల్సిన 2,65,000 రూపాయలను తలసాని సూచనతో ఆయన అనుచర వర్గం ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి మాఫీ చేయించారు. తలసాని తీసుకున్న నిర్ణయాన్ని పలువురు జర్నలిస్టులు స్వాగతిస్తూ తలసానికి కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ మృతి పట్ల జర్నలిస్టులు విచారం వ్యక్తం చేసి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి కంటోన్మెంట్కు భక్తులు చేరుకున్నారు. మహాకుంభమేళా విశేషాలను కంటోన్మెంట్ ప్రజలతో పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్, రోషన్, దుడ్డి హరి, నరేందర్లు గత వారం మహాకుంభమేళా దర్శనానికి కంటోన్మెంట్ నుండి బయలుదేరారు. మహాకుంభమేళాలో పాల్గొని మార్గమధ్యంలో పలు ప్రసిద్ధిగాంచిన అయోధ్య రాములవారు, కాశీ విశ్వేశ్వర విశ్వనాథ్ దేవాలయంలో స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మేము కుంభమేళ రావడం జరిగింది. ఆ కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించాము. ఇక్కడ నుంచి మేము ఇక అయోధ్యకు ప్రయాణం, అయోధ్యలో దర్శనం, రాముల వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. తీర్థయాత్రలు ముగించుకొని కంటోన్మెంట్ కు చేరుకున్న ఏఎల్ ఆనంద్ టీం సభ్యులు కుంభమేళా విశేషాలను కుటుంబ సభ్యులతో పాటు కంటోన్మెంట్ ప్రజలతో పంచుకున్నారు. కుంభమేళా ఓ అద్భుతమని, తాము కుంభమేళాలో పాల్గొని పూజలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఏఎల్ ఆనంద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కుంభమేళాలో కోరుకోవడం జరిగిందని ఏఎల్ ఆనంద్ తెలిపారు. కార్మికుల యోగక్షేమాల కొరకు పోరాడే నాయకులు వారు. కార్మికులకు చిన్న కష్టం వచ్చినా ముందుండి వారి కష్టాలను తీర్చే కార్మిక నాయకులు వారు. తమ యూనియన్లో సభ్యులుగా ఉన్న వారి కోసం అహర్నిశలు కష్టపడుతూ వారి యోగక్షేమాల కొరకు పరితపించే నాయకులు ప్రతిరోజు వారి కర్తవ్యాన్ని గుర్తు చేసేలా క్యాలెండర్తో ముందుకొచ్చారు. స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ వాల్ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుని బండారి యాదగిరి ఈరోజు క్యాలెండర్ మరియు స్టిక్కరు ఆవిష్కరణ మా ఆఫీస్ బేలర్తో అందరితో కలిసి ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. అందులో మేము అధ్యక్షుగా ఉండి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాను. దీనికి మా కార్యవర్గ సభ్యులందరూ నాతో పాటు ఉండి ఈ సమావేశానికి హాజరయ్యారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద ఉన్న యూనియన్ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. బీఆర్ఎస్వి కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ నాయకత్వంలో ముందుకు సాగుతున్న యూనియన్ నాయకులు ఆయన సలహాలు సూచనలతో కార్మికుల ఇళ్లలో క్యాలెండర్ను ఏర్పాటు చేసుకునేలా పెద్ద ఎత్తున క్యాలెండర్లను రూపొందించారు. యూనియన్ కు సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు సభ్యుల ఫోటోలతో కూడిన క్యాలెండర్లను ఏర్పాటు చేసి జేహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదంతో కార్మికులకు ఎప్పుడు తోడుగా ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఉంటుందని తెలియజేశారు. సందర్భం ఏంటంటే కార్మికుల కష్ట సుఖాల గురించి ఈ యూనియన్ అహర్నిశలు పోరాటం చేస్తుంది. కాబట్టి ప్రజల మధ్యనే, ఎంప్లాయీస్ మధ్యలోనే ఉండి సేవలు చేస్తుంది. కాబట్టి సికింద్రాబాద్ లో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి చేతుల మీదుగా నిర్వహించారు. యూనియన్ నాయకుల హర్షధ్వానాల మధ్య క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నర్సింగ్రావు, జనరల్ సెక్రటరీ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, బి నర్సింగ్రావు, డి మల్లేష్, ఉపాధ్యక్షులు మొగలయ్య, జోనల్ ప్రెసిడెంట్ కృష్ణ, రవీంద్రలతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి మల్కావారు తమ ఆతిథ్యాన్ని అందించారు. ప్రభుత్వ పెద్దలు, పార్టీలకు అతీతంగా నేతలంతా వారి విద్యా సంస్థల సారథ్యంలో సాగుతున్న కార్యక్రమానికి అతిథులుగా మారగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సారథ్యంలో చేస్తున్న సేవలపై అతిథులు ప్రశంసల జల్లు కురిపించారు. జాయ్ ఆఫ్ గివింగ్ పేరుతో డిపిఎస్ విద్యార్థులు చేస్తున్న సహాయంపై ముఖ్య అతిథుల ప్రశంసల జల్లు కురవగా ట్రాఫిక్ బాధ్యత రోడ్డు ప్రవర్తనపై అవగాహన కోసం పైలట్ ప్రాజెక్టును నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ట్రాఫిక్ పార్క్ ఏర్పాటుపై అంతా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న మల్క కొమరయ్య ఇక మాటల్లో కాదు చేతల్లో అంటూ నేడు టీచర్ల సమస్యలపై ప్రస్తావించి వినతి పత్రం అందించగా ఓవైపు కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తూనే టీచర్ల సమస్యలను గుర్తు చేసి నేతగా తన బాధ్యతలను మొదలెట్టేశారు. Education to all the needy people, and we also give the rural student sports scholarship, academic scholarship, and hostel also. Anyone who are not able to pay, we also give the free education in the hostel. ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో మరో విశిష్టమైన కార్యక్రమానికి వేదికగా మారింది. తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో డిపిఎస్ విద్యా సంస్థలు విద్యావేత్త మల్క కొమరయ్య అధ్యక్షతన పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఫర్ చిల్డ్రన్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టి బాధ్యత లేని డ్రైవింగ్ ను కట్టడి చేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టూడెంట్లు అవగాహన కల్పించేలా ఈ ప్రయత్నానికి వేదికగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మారగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. పాల్గొన్న అతిథులకు మల్క కొమరయ్య చిరుజ్ఞాపికలను అందించగా ఢిల్లీ పబ్లిక్ సీఈఓ ఎస్ఎస్వి శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. అతిథులు ఎంట్రీ ఇవ్వగానే ఎన్సీసీ క్యాండిడేట్ గౌరవ వందనంతో స్వాగతం పలకగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ఓఎంజీ ల్యాబ్, వర్ణలేపన కళా గ్యాలరీ, రికార్డింగ్ స్టేషన్ మరియు ఆడిటోరియం సందర్శించారు. రోడ్డు భద్రతలో స్టూడెంట్స్ తప్పక పాటించాలని, స్కూల్లో అవగాహన కల్పించడానికి డిపిఎస్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు జాయ్ ఆఫ్ గివింగ్ తో పలు సేవా కార్యక్రమాలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. And I'm sure they will take their vision forward, and I'm sure they will carry on this responsibility of teaching the young children about road responsibility and road safety and help in saving lives. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్స్ అవగాహన కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ తమ వంతు సేవలు ఎల్లవెల్లలా అందిస్తామంటూ తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, విద్యా సంస్థల అధిపతిగా తన మాటను చెప్పిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇక తన వంతుగా టీచర్ల సమస్యలపై గవర్నర్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీమతి పల్లవి, సిఇఓ అండ్ డైరెక్టర్ శ్రీ ఎస్ఎస్విని మల్క, డైరెక్టర్ శ్రీమతి త్రిభువన, సీనియర్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ శ్రీమతి సునీతారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. Continue to do this, and we also expect all our students and parents give the same support. And today finally I thank all the ట్రాఫిక్ రూల్స్ పై నిత్యం అవగాహన కల్పించేలా తమ వంతుగా డిపిఎస్ విద్యా సంస్థలు ఈ పైలట్ ప్రాజెక్టుకు తమ వంతు సహకారంగా నిలవడంతో పాటు రోడ్డు భద్రతతో పలువురి ప్రాణాలు నిలబెడతీర్చాలంటూ అంతా కలిసి అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా విద్యా సంస్థల అధిపతిగా, నాయకుడిగా అన్నింటా తన గుర్తింపును మల్క కొమరయ్య పదిలం చేసుకోవడం విశేషం. ప్రమోషన్ అందుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించి తన చేతుల మీదుగా స్టార్ పెట్టి ఏఎస్ఐ నుండి ఎస్ఐగా పదవిన బూక్యా బలరాం నాయక్ను మహంకాళి ట్రాఫిక్ సిఐ ఉపాశంకర్ అభినందించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ కానిస్టేబుల్ నుండి ఎస్ఐ స్థాయికి చేరుకున్న బూక్యా బలరాంకు ఉపాశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ బూక్యా బలరాం ఎస్ఐగా పదోన్నతి పొందడం పట్ల పోలీస్ సిబ్బంది అభినందించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఉపాశంకర్ నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తూ ఆటో డ్రైవర్లచే ప్రమాణం చేయించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదం నివారణలో అందరూ భాగస్వాములు కావాలని ఉపాశంకర్ సూచించారు. వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కొనసాగింది. ఆలయ నూతన పాలక మండలి ఏర్పాటు అనంతరం మొదటిసారి హుండీ లెక్కింపు జరగడంతో ఆలయ కమిటీ సభ్యులు కలిసికట్టుగా హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో హుండీలను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు, ఈవో అరుణకుమార్ల సమక్షంలో హుండీలను తెచ్చారు. చైర్మన్ రేపాల వెంకటేశ్వర్ల సారథ్యంలో ధర్మకర్తలు నర్సింగ్, శ్రీనివాస్, పద్మజ, రామ్మోహన్, పరమేశ్వరులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు, ఎక్స్ అఫిషియో సభ్యుడు రాజేశ్వర శర్మ, పూజారులు యుగేందర్, ఆనంద పంతులు, శ్రీవాత్సలతో పాటు భక్తులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. 3,33,171 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు ఇన్స్పెక్టర్ ఆండాలు తెలిపారు. దేవాలయ హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం పట్ల చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. ఆలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తన స్నేహితుడిని అభినందనలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపి వారి సన్మానాలను అందుకొని వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చాటి చెప్పుకున్నారు. తుమ్ముకుంటలోని దేవరాయాంజల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామస్వామి దేవస్థాన చైర్మన్గా పి లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డికి లక్ష్మీనారాయణ మంచి స్నేహితుడు. ఆయన ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తన స్నేహ బృందంతో కలిసి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. ధర్మకర్తలుగా భారతి, హరిగోపాల్, మురళీగౌడ్, హరికృష్ణ, సంజీవరెడ్డి, జగదీష్ గౌడ్, ఎక్స్ అఫిషియో మెంబర్గా సీతారామాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన ధర్మకర్తలను వేణుగోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అమీర్పేట సనత్ నగర్ డివిజన్లకు చెందిన 6 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అందజేశారు. మారేడుపల్లిలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం వద్ద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలతో ఎంతో మంది పేదవారికి మేలు జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాలతో సనత్ నగర్ కార్పొరేటర్ కొలం లక్ష్మి, సనత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలరెడ్డి, అమీర్పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి నామల సంతోష్, మణికుమార్, నాయకులు కూతురు నరసింహ, మలరాం, జమీల్ మోహన్లతో పాటు రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్ లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సందర్శకుల తాకిడితో ఆయన నివాసం వద్ద సందర్శకులు కిక్కిరిసిపోయారు. ఉదయం 11 గంటల వరకు నివాసం వద్ద నియోజకవర్గ ప్రజలను కలుస్తుండటంతో పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ప్రజలు తరలివచ్చి పలు విన్నపాలు, ఆహ్వానాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా తన నివాసంతో పాటు కార్యాలయం వద్ద సమయాన్ని కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మోండా డివిజన్ నుండి ఆదయ నగర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలను కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పలకరిస్తూ పలు ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులు యూనిఫామ్లో లేకపోవడం పట్ల కొంతం దీపికా నరేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో సైతం బెంచ్లు వాడకుండా నేలపైనే కూర్చోపెట్టడం కొంతం దీపికా నరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేదంటూ కొంతం దీపికా నరేష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో సైతం సరైన సౌకర్యాలు లేకపోవడం పట్ల కొంతం దీపికా నరేష్ విచారం వ్యక్తం చేశారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. దాతల సహకారంతో తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కొంతం దీపికా నరేష్ వారికి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అధిపతి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీనకి చంద్రఘోష్ ఈరోజు కంటోన్మెంట్ రీసాల బజార్లోని ఆలయాన్ని సందర్శించారు. కమిటీ సభ్యుల ఆహ్వానంతో చంద్రఘోష్ ఈరోజు రీసాల బజార్లోని కుటియా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అతిథిగా హాజరైన ఆయనకు సన్నాయి వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయగా సతీ సమేతంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పీనకి చంద్రఘోష్ పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిరువురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, ఆలయ అధ్యక్షుడు విజయ్ కుమార్, కమిటీ సభ్యులు రాజు, హరిబాబు, ఉదయ్ కుమార్, రాజ్ కుమార్, కిరణ్ కుమార్, మోహన్ రావు, బిఎం రావు, స్థానిక నాయకులు కేజీ రవికుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయో తెలియజేస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. తిల్మరగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఈ కార్యక్రమంను చేపట్టడంతో పాటు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్లనే జరిగే నష్టాలను తెలియజెప్పారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ల సారథ్యంలో నార్కోటిక్ విభాగం డీఎస్పీ శివనాయుడు, శంకర్ యాదవ్ల అధ్యక్షతన కార్యక్రమం సాగగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజెప్పేలా స్టూడెంట్స్కు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించడం పాటు జీవితంలో చేరుకోవాల్సిన గోల్ను చేరుకోలేరంటూ నార్కోటిక్ విభాగం అధికారులు తెలియజెప్పారు. పాఠశాలలో స్టూడెంట్స్ పోస్టర్లను అతికించి వారికి తోడుగా నిలవగా కార్యక్రమంలో ప్రిన్సిపల్ అర్చన రాయి, కౌన్సిలర్ సుధా మేనన్తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.